గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారుల్ని పట్టించుకోలేదన్నారు బీజేపీ లీడర్లు. మూడోసారి కూడా కేంద్రంలో మోదీ ప్రధాని అవుతారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీయే ఉండాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది బీజేపీ. బీఆర్ఎస్ లో 100 కోట్లు ఉన్న వారికి టికెట్లు ఇస్తారని ఆరోపించారు బీజేపీ సీనియర్ లీడర్ రఘునందన్ రావు. సీట్లు అమ్ముకుందాం, డబ్బులు దండుకుందాం అనేది బీఆర్ఎస్ పాలసీ అని విమర్శించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అమరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులని కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. రేపు ఎన్నికలు వస్తే ఏప్రిల్ 2024లో ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి ఉంటారా? ఒకటి, ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం. 2, పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం. ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి మీ నీతిని, మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కేంద్రంలో ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. గల్లీలో ఎవరున్నా పర్లేదు కానీ ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి సెగ్మెంట్లు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. ప్రజలు ఒక వాల్కలో లాగా మోడీ గారికి ఓట్లు వేయాలని ఓ దృక్పథంతో ఉన్నారు. మరోసారి ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్, ఢిల్లీలో మోడీ ఉండాలి, గల్లీలో ఎవడున్నా పర్వాలేదని ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా 2 పార్లమెంట్ సీట్లు గెలుస్తాయి. మొన్న కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు వాపు కాని బలుపు కాదు. కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకతో గత్యంతరం లేక కాంగ్రెస్ కేసీఆర్ కానీ అది పాజిటివ్ కాదు, ఓటు కాదు. మోడీ గారికి వేసే ఓటు పాజిటివ్ ఓటు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కేంద్రంలో మూడోసారి బీజేపీ సర్కార్ వస్తుందని ధీమాతో ఉన్న నేతలు ఫిర్ ఎక్ బార్ మోదీ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.